ప్రస్తుతం మనం నిజాం కాలేజీలో ఉన్నాం. ప్రెజెంట్ ఇక్కడ యూజీ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ అలాగే థర్డ్ ఇయర్ విద్యార్థులు ఇక్కడ ధర్నాకు దిగడం జరిగింది. సో, ఏదైతే వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే యూజీ వాళ్ళకి కేటాయించాల్సిన హాస్టల్‌లో పీజీ వాళ్ళని పెట్టడం అనేది చేశారు. దాని మీద కనీసం ప్రిన్సిపల్ కూడా ఎక్కడ స్పందించని పరిస్థితి. సో, దీని గురించని 3 రోజులుగా వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కనీసం ఇప్పటికొచ్చి కూడా వాళ్ళు ప్రిన్సిపాల్ వచ్చి కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రిన్సిపల్ లీవ్‌లో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సో, అలాగే ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము యూజీ వాళ్ళకే 100% హాస్టల్ యూజీ వాళ్ళకే ఇవ్వాలని మా డిమాండ్. 100% యూజీకే రావాలి హాస్టల్ అంతే. అంటే గతంలో ఎట్లుండేది మరి మీకు? ఇట్లనే 2022లో హాస్టల్ కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత అది కేటీఆర్ సార్ ఏం చెప్పారంటే హాస్టల్ కన్స్ట్రక్ట్ చేస్తాం, అది యూజీ వాళ్ళకని చెప్పారు. తర్వాత దాన్ని ప్రిన్సిపల్ సార్ గారు ఏం చేశారంటే ఈ హాస్టల్ పీజీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అన్నారు. అప్పుడు ప్రొటెస్ట్ చేసినాం. 10 days ప్రొటెస్ట్ చేస్తే 50% యూజీకి 50% పీజీకి అని చెప్పారు. అయినా కానీ మేము 50% యూజీకి 50% పీజీకి అవసరం లేదు. ఆ హాస్టల్ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ మొత్తం 100% మాకే రావాలని ఇంకా 90% 9 days చేసాం. మొత్తం 19 days ప్రొటెస్ట్ చేసాం. లాస్ట్ 19th డే రోజు సబితా మ్యామ్ ఇంకా కేటీఆర్ సార్ వాళ్ళు చెప్పారు 100% హాస్టల్ యూజీకి అని చెప్పారు. అప్పుడే మేము ప్రొటెస్ట్ ఆపేసినాం. మా కాలేజ్ చేసేసారు కాలేజ్. అప్పుడు ఏమైందంటే మా స్ట్రెంత్ తక్కువ ఉండే, సెకండ్ ఇయర్స్ అండ్ ఫైనల్ ఇయర్స్ స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి మేము అలర్ట్ అయిన తర్వాత మిగిలినవి పీజీ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైందంటే స్ట్రెంత్ పెరిగింది. 3 days సైలెంట్ ప్రొటెస్ట్ చేసాం. ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు వచ్చారు, నిన్న వచ్చారు. మా ప్రాబ్లం చెప్తే నేనేం చేయలేనని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఏం చేయకపోతే ఇంకేంది మరి, మీకు ఎవరు అండగా ఉండాలి? అందుకే కదా సార్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇదంతా పై అధికారులకు తెలవాలి, మాకు 100% యూజీ హాస్టల్ రావాలి అని. అంటే ఒకటి అంటే ఇప్పుడు ఎవరైనా అధికారులు కానీ వీళ్ళు వచ్చిరా, నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా వీళ్ళు ఎవరైనా కలిసిరా? నిన్న కలిసాం సార్, మా ఫ్రెండ్స్ వెళ్ళారన్నమాట. ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళారు. సార్ లెటర్ రాయమని చెప్పారు. లెటర్ రాసేసి వచ్చాం. చెప్పండి అమ్మా, ప్రధానంగా అంటే ఏం సమస్యలు ఏంటి మీకు ఇప్పుడు? మేము ఇప్పుడున్న సెకండ్ ఇయర్స్ వాళ్ళకి హాస్టల్ రాలేదు. 217 అప్లికేషన్స్ వస్తే ఇచ్చింది ఓన్లీ 130 మెంబర్స్కి. సర్క్యులర్ రిలీజ్ చేసినప్పుడు 60 అబవ్ ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడేమో 175 అని చెప్పి డిస్టెన్స్ పెంచారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ లేదు. ముందు అడ్మిషన్స్ చేసుకుంటప్పుడేమో సపరేట్ బిల్డింగ్ ఫర్ యూజీ బాయ్స్ అండ్ యూజీ గర్ల్స్ అని చెప్పేసి ఇచ్చారు. మేము అదే సపరేట్ బిల్డింగ్ కోసం ప్రొటెస్ట్ చేసినాం. 3 days నుంచి చేసినాం. ఈ రోజు మా 3rd day. ఫస్ట్ 2 days సార్ వచ్చి సొల్యూషన్ అడిగితే మా దగ్గర సొల్యూషన్ లేదు, మీరే సొల్యూషన్ చెప్పిన ఉల్టా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇలా అయితే కాదని ఈరోజు మేము బయటికి వెళ్తే పోలీస్ సార్ వాళ్ళు మ్యామ్ వాళ్ళు వచ్చారు, కొందరిని తీసుకెళ్ళారు. మేము ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. మేము ఏం అడుగుతున్నాం అంటే పీజీ వాళ్ళు ఉన్నారు, పీజీ వాళ్ళు రూమ్ కి 5 members అట్లా ఉంటున్నారు. మేము అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. పీజీ వాళ్ళు 2 months లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక కొత్త పీజీ వాళ్ళని తీసుకోకుండా మేము ఇప్పుడున్న వాళ్ళనే మొత్తం ఫిల్ చేస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక సొల్యూషన్ ఉంది. మేము అది చెప్తే దాన్ని ఎవరు కేర్ చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏదో మెయిల్ చేస్తా అని చెప్పింది కదా మరి గతంలో, మరి అవి ఏం జరగట్లేదా? లేకపోతే ఇప్పుడు రీఎంబర్స్మెంట్ ఎటువంటి రీఎంబర్స్మెంట్స్ రాలేవు. మేము స్కాలర్షిప్స్ పట్ల అవన్నీ ఏం లేవు మాకు. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము హాస్టల్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాం. నాకైతే హాస్టల్ కాలేజ్ మెయింటెనెన్స్ కిందకి వస్తే ఓకే, నాట్ బ్యాడ్. అంటే వాష్రూమ్స్ అయితే మంచిగా ఉండవు. ఇప్పటికైతే మా మెయిన్ డిమాండ్ 100% హాస్టల్ యూజీకి రావాలి అంతే. వేరే దాని గురించి మాట్లాడతాం సార్. మాకు 100% యూజీ వాళ్ళకి హాస్టల్ కావాలి సార్. యాక్చువల్గా యూజీ హాస్టల్ ఫస్ట్ సబితా ఇంద్రారెడ్డి మేడం గారు 50% అని చెప్పింది సార్. కాకపోతే అప్పుడు 50% అని చెప్పినందుకు మేము 19 days స్ట్రైక్ చేసినాం సార్. 19 days ప్రొటెస్ట్ చేస్తే తర్వాతకి 100% అని జియో రిలీజ్ చేసింది. కానీ ఆ జియో ఇప్పుడు మా దగ్గర లేదన్న ధైర్యంతో మా అడ్మినిస్ట్రేటివ్ గారు మాకు సపోర్ట్ చేయట్లేదు. సో అప్పుడు ఎక్స్ నిజామియన్ కేటీఆర్ సార్ గారు కూడా ఇదే కాలేజ్ మా కోసం యూజీ హాస్టల్ని బిల్డ్ చేసి యూజీ హాస్టల్ బిల్డ్ చేసినప్పుడు అప్పుడు
ప్రతి ఒక్క గ్రూప్లో 30 సీట్స్ ఉండే సార్, కానీ ప్రజెంట్ 60 అయినాయి. 30 ఉన్నప్పుడు వేకెన్సీస్ ఉండే, వేకెన్సీస్ ఉన్నప్పుడు పీజీ వాళ్ళకి ఇచ్చిరు, అప్పుడు మేము ఇవ్వదనట్లేం, ఇచ్చిరు ఓకే, ప్రజెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు 60 సీట్స్ ఉన్నాయి, 60 అయినప్పుడు మా స్ట్రెంత్ పెరుగుతుంది సార్, పెరిగినప్పుడు అక్కడ వాళ్ళని తీసేయాలి కదా. పీజీ వాళ్ళకి ఆల్టర్నేట్గా ఓయూలో వాళ్ళకి హాస్టల్ ఉంది. పీజీ వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోనే మేము నిజాం హాస్టల్లో ఉండము, మాకు లైబ్రరీ ఫెసిలిటీ లేదు, మేము ఓయూలో ఉంటాము, అక్కడ హాస్టల్ ఇవ్వండి సార్ అని లెటర్ రాసిరు, కానీ ప్రిన్సిపల్ సార్ అప్పుడు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళ స్వయంగా వాళ్ళు చెప్పినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే మా స్వయంగా మేము యూజీ వాళ్ళకి ఇవ్వమన్నప్పుడు మాకు ఇవ్వాలి సార్. సో 100% యూజీ హాస్టల్ వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్, మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళకి 3rd డే, ఎన్ని డేస్ అయినా ఇట్లానే ఉంటాం. 100% యూజీ వాళ్ళకి హాస్టల్ కావాలి.